చలి తీవ్రతతో ఉష్ణోగ్రత పడిపోవటం మనుషులకే కాదు చేపలకు కూడా ప్రమాదకరమే. శీతాకాలంలో సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి చేపలలో తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతుంటాయి. ముఖ్యంగా చేపలకు ఈ కాలంలో ఎలాంటి రోగాలు వ్యాపిస్తాయి, వేటి నుండి చేపల్ని రక్షించుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఈ కల్చర్కు కూలీల అవసరం తక్కువగా ఉండటం వల్ల రైతుకు రిస్క్ తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతి పంటలోనూ 3 నుంచి 4 టన్నుల తెల్ల చేప దిగుబడి సాధించవచ్చు. అయితే శీతాకాలంలో రైతులు చేపల సాగులో ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్. చేపల పెంపకం మొదలుపెట్టే ముందు చెరువు తయారీ తయారు చేసుకున్న తర్వాత వాటి చేప పిల్లల స్టాక్ చేసుకోవడం, నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకోవడం, అలానే వాటి యాజమాన్య పద్ధతులు చేపట్టడం, అలానే డిసీజ్ మేనేజ్మెంట్ అంటాం, వ్యాధి రహిత యాజమాన్య పద్ధతులు చేపట్టడం, వాటి చికిత్సా పద్ధతులు అవలంబించినట్లయితే మంచి దిగుబడులు సాధిస్తాం. మనకి ఇక్కడ ఏంటంటే ఒక వ్యాధి అనేది ఎప్పుడు వస్తుందంటే ఏదైనా వ్యాధికారక జీవులైన బ్యాక్టీరియా కానివ్వండి, ప్రోటోజోన్స్ కానివ్వండి, అలానే ప్లాటీ హెల్మింథిస్ కానివ్వండి, అలానే క్రస్టేషన్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా మనకి ఒక ఆవాసాన్ని ఏర్పరచుకోవడానికి ఒక దాత అంటే ఒక చేప రూపంలో అది లభించినప్పుడు ఏంటంటే అన్ని వాతావరణ అనుకూల పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు, అలానే అటువంటి సమయంలో చేప అనేది ఒక దాతగా దొరికినప్పుడు వ్యాధి అనేది ప్రబలుతుంది సాధారణంగా. అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే రానున్న కాలంలో శీతాకాలంలో ఎక్కువగా ఏ వ్యాధులు వస్తాయి అంటే ముందుగా చెప్పుకోదగినది మనం శంకుపూత వ్యాధి. అంటే ఇది మిక్సోబోలస్ అనే పరాన్నజీవి వలన వస్తుంది. ఇది ప్రోటోజోన్ వ్యాధి. ఇది మొప్పల మీద అధిక సంఖ్యలో ఆక్రమించి ఉంటుంది. అందువల్ల ఊపిరాడక చేపలు అనేవి చనిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే రైతులు దీనికి సాధారణంగా శంకుపూత వ్యాధి అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. మొప్పల్లో ఎక్కువ ఊపిరాడకపోవటం వలన బాడీ మీద, చేప శరీరం మీద అధిక సంఖ్యలో జిగురు స్రవించడం, దాని ద్వారా మనకి ఊపిరాడకపోవటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ మిక్సోబోలస్ పరాన్నజీవులు అధిక సంఖ్యలో ఎప్పుడైతే ఉంటాయో అటువంటి సమయాలలో చేపల మరణాల శాతం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఈ వ్యాధి ఏంటంటే ఎక్కువగా శీతాకాలంలో వస్తుంది. కావున చెరువు తయారు చేసుకునే ముందే సక్రమ పద్ధతిలో ఎండగట్టుకున్నప్పుడు ఇటువంటి ఏదైతే మిక్సోబోలస్ తిత్తులు కానీ ఏదైతే ఉన్నాయో అవి నిర్మూలించబడతాయి. ఇది నివారణ నిమిత్తం మనం 1 ఎకరం చెరువుకి, మీటర్ లోతున్న చెరువుకి కల్లుప్పు అంటాం, కల్లుప్పు ఒక 50 నుంచి 75 కేజీలు మనం నీటిలో కలుపుకొని చల్లుకుంటే సరిపోతుంది. అలానే ఈ మేత కట్టే కర్రలు ఉంటాయి కదండి, ఆ మేత బ్యాగుల పైన ఒక 2 కేజీలు కల్లుప్పు అనేది కట్టిన సందర్భంలో అవి చేపలు ఎప్పుడైతే మేత తినడానికి వచ్చినప్పుడు ఆ ఉప్పు అనేది కరిగినప్పుడు ఏంటంటే ఆ ద్రావకం మన మొప్పల్లో వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఆ తిత్తులు కానీ ఏదైతే మిక్సోబోలస్ పరాన్నజీవులు అనేవి చనిపోవడానికి దారితీస్తుంది. ఆ విధంగా కూడా మనం చికిత్స అనేది చేయొచ్చు. అలానే మళ్ళీ ఇంకొకటి ఈ కాలంలో వచ్చే వ్యాధులు ఇంకోటి ఏంటంటే మనకు ప్లాటీ హెల్మింథిస్ డిసీజెస్ అంటే అవి డాక్టైలోగారిస్ గైరోడాక్టైలస్ అంటే స్కిన్ ఫ్లూకు, గిల్ ఫ్లూక్ అంటాం, శంకు జలగలు అంటాం వీటిని. ఇవి కూడా అధిక సంఖ్యలో మొప్పల్ని ఆక్రమించి శంకు కణజాలాన్ని తినివేయడం వల్ల ఊపిరాడక చేపలు అనేవి చచ్చిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఏదైతే మొప్పల్లో ఉండే జిగురుని మనం ఒక మైక్రోస్కోప్లో పరీక్షించినప్పుడు చిన్న జలగల మాదిరిగా మనం అబ్జర్వ్ చేస్తాం. దాని ప్రకారం ఏదైతే జలగలను నిర్మూలించడానికి ఏంటంటే మనం ఉప్పు వాడవచ్చు. అలానే ఆల్బండిజోల్ వంటి రసాయనాలని మేత ద్వారా కూడా ఇచ్చి మనం శంకు జలగలను నిర్మూలించవచ్చు. అలానే మనకు వాటర్ శానిటైజర్ అంటే నీటి శుద్ధి రసాయనాలు కూడా మనం వాడుకోవచ్చు.
ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాటిల్లో కూడా మనకు మేత యాజమాన్యం పద్ధతులు కూడా చేపట్టాలి. అధిక మేత ఎక్కువగా వేయకుండా, ఎక్కువగా వేస్టేజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకొక వ్యాధి ఆర్గులస్ అంటే చేప పేను వ్యాధి. ఇది కూడా చేప పేను అంటే ఇప్పుడు మనకు ఏదైతే పేను ఎలా ఉంటుందో అది కూడా చేపల మీద ఎక్కువ సంఖ్యలో చేప పేను అనేది ఆక్రమించేసుకొని మొప్పల దగ్గర ఏదైతే ఉంటుందో మొప్పల దగ్గర ఆ వాజాల దగ్గర అంటుకుపోయి ఉంటుంది. చేప శరీరం అంతా అడ్డుకుపోయి ఉంటుంది. ఇలా పీల్చేయటం వల్ల ఏంటంటే వీక్ అయిపోవటము, బలహీన పడిపోవటము, అలానే పెరుగుదల లేకపోవటము, త్వరగా పుండ్లు ఏదైతే మనం చేప పేను ఉన్న చోట పుండ్లు ఏర్పడడం. అందువలన ఏంటంటే చేప పేను ఉన్నప్పుడు కంపల్సరీగా వాటిని నిర్మూలించడానికి చెరువు గట్లు అంటే ఎమ్మటి ఆకులు కానీ ఆక్వాటిక్ వీడ్స్ కానీ ఎటువంటి గట్లు అమ్మటి ఎటువంటి ఆక్వాటిక్ వీడ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. అలానే మేత సంచులు వచ్చేసి మనకి ఎండలో ప్రతిసారి ఎండలో ఆరబెట్టాలి. అలానే వాటికి ఉపయోగించే పోల్స్ ఏదైతే కర్రలు కూడా ఎండలో అనేది ఆరబెట్టుకుంటూ ఉండాలి. చెరువు గట్లు అమ్మటి ఎటువంటి గడ్డి ఎటువంటి వీడ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. దాన్ని నిర్మూలించడానికి మనకి కొన్ని ఇన్సెక్టిసైడ్స్, కొన్ని కెమికల్స్ ఉన్నాయి, రసాయనాలు ఉన్నాయి. రసాయనాలు అప్లై చేసుకోవాలి. సైప్రోమైథ్రిన్ అని, డెల్టామైథ్రిన్ అని 120 ml per acre అలా ఉంటుంది. ఇది కూడా మనకి దగ్గరలో ఉన్న మీ శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు వాడాలి. ఇంకోటి ఏంటి, ఏ మందైనా మనకి ఎండ ఉన్నప్పుడే కంపల్సరీగా ఏదో రసాయనాల మందులైనా ఎప్పుడైనా చెరువుల్లో వాడుకోవాలి. దీని తర్వాత మనం బ్యాక్టీరియల్ వ్యాధులు, వీటిలో మనకు సాధారణ చెప్పుకునే వ్యాధి రెడ్ డిసీజ్ అంటాం. ఈ రెడ్ డిసీజ్ అంటే ఎరుపు వ్యాధి అంటాం. ఇదేంటంటే ఇది అన్ని కాలాల్లో వస్తుంది. అది ఒక శీతాకాలం అని కాదు, అన్ని కాలాల్లో వస్తుంది. ఇవేంటంటే తల మీద, ఉదరం, వాజాల దగ్గర, పొట్ట దగ్గర వీటన్నిటి మీద ఎర్రటి చారలు అనేవి ఏర్పడతా ఉంటాయి. అలాగే అంతర్గత అవయవాలు మనం చేప కోసి చూసినట్లయితే దాంట్లో అంతర్గత అవయవాల మీద ఎర్రటి మచ్చలు చెమర్చినట్టు మీకు కనబడతా ఉంటాయి. ఇది అధిక ఒత్తిడికి లోనైనప్పుడు ఏరోమానస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి అనేది ప్రబలుతూ ఉంటుంది. ఈ రెడ్ డిసీజ్ అనేది నిర్మూలించడానికి మనం ముఖ్యంగా నీటి శుద్ధి రసాయనాలైన బ్రోమిన్, అయోడిన్ లేదా బీకేసీ వంటి రసాయనాలు, నీటి శుద్ధి రసాయనాలు మనం చెరువు విస్తీర్ణాన్ని బట్టి వాడుకోవాలి. అలానే మేతలో యాంటీబయాటిక్స్, అనుమతించబడిన యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ, ఎండ్రోఫ్లోక్సాసిన్ కానీ ఇవి మనకి మేతలో వాడుకోవాలి. ముఖ్యంగా శీతాకాలంలో ఇది మనకి శంకుపోత వ్యాధి, రెడ్ డిసీజు, శంకు జలగలు, చేప పేను అనే వ్యాధులు అనేవి సర్వసాధారణంగా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ శీతాకాలంలో ఏంటంటే ఎటువంటి ఆర్గానిక్ ఎరువులు, సేంద్రియ ఎరువులు అనేది వాడకూడదు. కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే అధిక దిగుబడి సాధించిన అనుభవంతం. ఎలా అంటే చెరువు మొదలుపెట్టేటప్పుడు చేపలు స్టాకింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా చెరువు ఎండబెట్టుకుని బాగా కలిగి ఉండండి. దున్నిన తర్వాత మంచి నీటిని వడగట్టి ఫిల్ చేయండి, మొత్తం చెరువులో నింపుకోండి. నింపుకున్న నీటిని మళ్ళీ నీటి నాణ్యత పరీక్షలు చేయించుకోండి. అన్ని నీటి నాణ్యత పరీక్షలు అన్నీ బాగున్నప్పుడే చేప పిల్లలు స్టాక్ చేసుకోవాలి. చేప పిల్లలు స్టాక్ వేసుకునేటప్పుడు సరిపడనంత ప్లాంక్టన్ ఉందో లేదో, అంటే వృక్ష జంతు ప్లవకాలు, న్యాచురల్ ఫుడ్ ఉందో లేదో పరీక్షించుకొని అప్పుడు చేప పిల్లలు అనేవి వేసుకోవాలి. దాని తర్వాత వాతావరణ మార్పులను అనుసరించి అలాంటి అనుగుణంగా మనం మేత తగ్గించుకొని దానికి తగ్గట్టు మన మేత యాజమాన్య పద్ధతులు చేపట్టినైతే అటు మేత వేస్టేజ్ అని ఉండదు, అటువంటి ప్రోటోజోవా వ్యాధులు కూడా రాకుండా మనం నిర్మూలించే వాళ్ళం అవుతాం. చేపల పెంపకానికి గడ్డు కాలం ఈ శీతాకాలం. ప్రధానంగా నీరు, మేత యాజమాన్యంలో తగిన మెళకువలు పాటించినట్లయితే సమస్యలను అధిగమించి ఆశించిన ఫలితాలు సాధించవచ్చు.